ప్రైజ్ లార్డ్ అందరికీ ఆరాధనలో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్వరాల్ బజార్ స్టార్ట్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేసుకుందాం మనం. స్తోత్రం నాయన ప్రభా, యేసయ్య ప్రభా, నీ పాములో వేల స్తోత్రాలు దేవా. యేసయ్య ప్రభా, ఉదయకాలం యేసయ్య ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచడం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవ. మా రాకలి అందు పోకలి అందు ప్రతి ఒక్క దాంట్లో దేవ ప్రయాణంలో మీరే సాయం చేసిన బట్టి స్తోత్రం మా ప్రభా. దేవాయస మా ప్రభా, నీకు మెండైన దీవెనలు మా పైన కుమ్మరించండి మా ప్రభా. దేవాయస మా ప్రభా, ఇప్పుడు వాక్యంలో దేవాయస పాటలలో దేవ ప్రతి ఒక్క దాంట్లో ప్రార్థనలో దేవ మాతో ఉన్న దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవ. దేవాయస్ మా ప్రభా, ప్రతి ఒక్కరు దేవాయస్ మా ప్రభా నీ తట్టు తిరిగే బిడ్డగా ఉంటాకు సాయం దయచేయండి మా ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాలి మా ప్రభా. దేవాయస్ మా ప్రభా, ఇంకా అనేకులు వచ్చటకు సాయం దయచేయండి మా ప్రభా. ఈ యొక్క 1769 అయింది మా ప్రభా. దీన్ని దీవించిన దాన్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు దేవ. ఇంకా దేవాయస్ మా ప్రభా, ఎన్ని రోజులు మేము చెప్పుకుంటాకు సాయం దయచేయండి దేవ. ప్రతి ఒక్క ఇవులను మాకు దయచేయండి మా ప్రభా. ప్రతి ఒక్క దేవాయసం మంచి మంచి వాక్యాలు మాతో మాట్లాడిపించండి, దాన్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు దేవా. పరిశుద్ధాత్మ శక్తి నింపి దేవ అందరినీ దేవాయస్ మా ప్రభా నీ యొక్క మెండైన దీవెనలు కుమ్మరించండి మా ప్రభా. ఇంకా మంచి వాక్యాలు పాటలు ప్రతి ఒక్కటి దేవాయస్ మా ప్రభా మీకు గణపరిచి ఎలాగైనా సాయం దయచేయండి మా ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాలి మా ప్రభా. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించండి మా ప్రభా. వాళ్ళ అవసరతలన్నీ తీర్చండి మా ప్రభా. KBPM లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఇక్కడ వచ్చేటప్పుడు సాయం దయచండి మా ప్రభా. మీరే తోడైన మా ప్రభా, మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ సిస్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. దీపా సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. హలో దీపా సిస్టర్. అక్క ప్రైజ్ లార్డ్ అక్క పాడుతున్నాక్క. యెహోవా రూవా నా మంచి కాపరి, నాకు ఏమీ లేదు. యెహోవా దేవు నా మంచి కాపరి, నాకు కొలత లేదు. ఆరాధన ఓ స్తుతి ఆరాధన నీకే, ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. యెహోవా రూవా నా మంచి కాపరి, నాకు ఏమీ లేదు. యెహోవా దేవుడు నా మంచి కాపరి, నాకు కొలత లేదు. పచ్చికలోను పరుండ చేసి నన్ను పోషించును, శాంతి జలముల చెంత నడిపి దాహము తీర్చును. పచ్చికలోను పరుండ చేసి నన్ను పోషించును, శాంతి జలముల చెంత నడిపి దాహము తీర్చును. నీ నామం బట్టి నీతి మార్గములు నన్ను నడిపించును. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. యెహోవా రూవా నా మంచి కాపరి, నాకు ఏమీ లేదు. యెహోవా దేవుడు నా మంచి కాపరి, నాకు కొలత లేదు. శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచితివి, నూనెతో నా తల అంటియున్నావు, అభిషేకం చేసితివి. శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచితివి, నూనెతో నా తల అంటియున్నావు, అభిషేకం చేసితివి. నీ బ్రతుకు దినములు కృపాక్షేమములై నా వెంటనే వచ్చును. చిరకాలమునే యెహోవా మందిర నివాసము చేసేదను. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే,
ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. నా దుఃఖ దినములో నన్ను చూచువాడ ఎల్లోయి నీవేనయ్యా. పిలచిన తోడుని నా చెంత చేరి బలపరుచు ఎబినేజరా. నా దుఃఖ దినములో నన్ను చూచువాడవు ఎల్లోయి నీవేనయ్యా. పిలచిన తోడునే నా చెంత చేరి బలపరుచు ఎబినేజరా. ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడు నడుచే యెహోవా షమ్మా నీవే. ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడు నడుచే యెహోవా షమ్మా నీవే. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. యెహోవా రూవా నా మంచి కాపరి నాకు ఏమీ లేదు. యెహోవా దేవుడు నా మంచి కాపరి నాకు కొలత లేదు. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సిస్టర్. మరి భాస్కర్ బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థన చేసుకున్నాం. చూడటానికి అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి, అయ్యా మీ యొక్క కృపను బట్టి, మీ మంచితనాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏ యోగ్యత లేదు, ఏ మంచితనం లేదు, కేవలం అనర్హుడిని. అయ్యా కేవలం మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క దయను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని మీ బిడ్డల మధ్యలో నాకు కూడా ఇచ్చిన పాలు పంపులకై మీకు వందనాలు. ఈ సమయాన్ని మీ పాసనదిలో ఎత్తి పట్టుకుంటుండగా అయ్యా నమ్మకమైన తండ్రి, మా హృదయాలకి, మా ఆత్మీయ జీవితాలకి ఎంత మేలుకరంగా ఈ సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరు హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి. పెంగులిగిన రాజా, మహింగులిగిన తండ్రి, అయ్యా నా బ్రతుకు, నా స్థితి మీరు ఎరిగిన దేవుడు. అయ్యా నా నోట్లో మీ మాటలు ఉంచండి తండ్రి. అయ్యా మీ యొక్క పరిస్థితి నామములు అయ్యా నమ్మకమైన తండ్రి, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నారు కదా తండ్రి. అయ్యా మా మధ్య ఉండి అయ్యా మా యొక్క ఆత్మీయ జీవితాలకి అయ్యా ఈ అంత దినాల్లో మీరు ఏదైతే మాకు చెప్పనే ఉన్నారు, ఏ విధంగా మీరు మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు అయ్యా, మీ మాట మాత్రమే వినటానికి అయ్యా కృపను అనుగ్రహించండి. నన్ను నా యొక్క సమస్తాన్ని మరుగుపరిచి అయ్యా మీరు మాత్రమే మాట్లాడి అయ్యా మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అతివినంత వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు కొన్ని తలంపులు ఆరాధన గురించి మనం పంచుకుందాము. అనేక సార్లు మనం ప్రార్థించే వారంగా ఉంటాం, కానీ ఆరాధించడానికి ఇష్టపడినటువంటి స్వభావం కలిగి ఉంటాం. ఎందుకంటే అనేక సార్లు మనం ప్రార్థనకి ఆరాధనకి మధ్య భేదం తెలుసుకోలేని స్థితిలో కూడా ఉంటాం. కానీ ఒక విషయం మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రార్థన మన ఈ లోకంలో మన తుది శ్వాస విడిచే నాటికి ఈ ప్రార్థన జీవితం అంతం అవుద్ది. కానీ మనం చేస్తున్నటువంటి ఆరాధన నిరంతరం నిత్యత్వంలో యుగాయుగాలు ప్రభు సన్నిధిలో కొనసాగేదిగా ఉంటుంది. అది ఆరాధన. ప్రార్థన ఈ లోకంతో గతించిపోద్ది, కానీ ఆరాధన నిత్యత్వంలో కొనసాగేదిగా ఉంటుంది. కాబట్టి ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం మన యొక్క కొత్త నిబంధన గ్రంథంలో కానివ్వండి, పాత నిబంధన గ్రంథంలో చూస్తే, అబ్రహాం జీవితంలో చూస్తే ఆయన ఆరాధికుడుగా ఉన్నాడు. దావీదు జీవితంలో చూస్తే ఆయన జీవితం అంతా కూడా స్తుతి ఆరాధనతోటి నింపబడినటువంటి జీవితంగా ఉంది. యోబు జీవితంలో చూస్తే ఆయన ఆరాధికుడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు ఆరాధన ప్రాముఖ్యతని మనకి తెలియజేస్తూ వచ్చినాడు. అయితే అనేక సార్లు మనం ఆరాధించట్లో తప్పిపోయే వారంగా ఉంటాం. ఆరాధన దేవుణ్ణి ఘనపరిచేది, దేవుని స్తుతించేది, దేవుని మహింపరిచేది. ఆయన నా జీవితంలో చేసినటువంటి మేళ్ళు, అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన స్తుతించటం, అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క లోకంలో
అనేకులు నశించిపోయేవారుగా ఉండగా ఆయన యొక్క అమితమైనటువంటి కృపను బట్టి, ఆయన యొక్క మహిదైశ్వర్యమును బట్టి ఆయన మన జీవితాల్లో రక్షణ ఇచ్చటానికి, ఆయన తన రక్తంతో మన పాపాలను కడగటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి మనం ప్రభువును మొట్టమొదటిగా ఆరాధించాలి. రెండోది, మన వ్యక్తిగత జీవితంలో ప్రభు చేసినటువంటి మేలును బట్టి, ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి ప్రభువును మనం ఆరాధిస్తూ రావాలి. మూడవదిగా, కుటుంబంలో ప్రభువు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, కుటుంబ సభ్యుల్లో, మీ కుటుంబంలో, మీ గృహంలో ప్రభు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ప్రభువును ఆరాధిస్తూ రావాలి. మన పరిచర్యలో ప్రభు యొక్క నడుపుదలను బట్టి, మన పరిచర్యలో ప్రభు ఏ విధంగా కార్యాలు చేస్తూ వచ్చినాడో, మనం పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో ఏ విధంగా ప్రభు మనకు సహాయపడుతూ వస్తున్నాడో, వీటన్నిటిని బట్టి మనం ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి. ఆరాధన 3 రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వ్యక్తిగత, కుటుంబ మరియు సంఘంతో కలిసి, లేక మన యొక్క పరిచర్యలో మనం చేసేటటువంటి ప్రభు చేసే కార్యాలను బట్టి మనం చేసేటటువంటి ఆరాధన ఒకటైతే, రెండోది, మన యొక్క జీవితాన్ని ప్రభు కొరకు ఏ విధంగా ఉంచుతున్నాము, నా తలంపులు, నా ఆలోచనలు, నా క్రియలు, నా యొక్క హృదయం ఏ విధంగా ఉంది పరీక్షించుకొని ప్రభు వైపు మనం తిరిగినప్పుడు అది బహు ఇష్టమైనటువంటి ఆరాధన. మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన్ని గణపరుస్తూ, ఆయనకి మనము కానుక రూపంలో మనం ఏదైతే ఇస్తామో, లేక సేవకు ఏదైతే మనం వినియోగిస్తామో, అది కూడా ద్రవ్య రూపంలో మనం చేసేటటువంటి ఆరాధన. వీటన్నిటికంటే ముఖ్యంగా నా జీవితాలని స్వకీయ సంపాద్యంగా ఒక వచనం చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను అర్పించుకుందని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొంటున్నాను. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. ఈ యొక్క వచనంలో ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమను, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకున్నట్టు ఈ మనసులు మారి నూతన మొగటు వలన రూపాంతరం పొందుడి. ఇది ఎప్పుడైతే మనం ప్రభు చిత్తంలో ఉండటానికి ప్రయత్నం చేస్తామో అది నిజమైనటువంటి ఆరాధన. ప్రభు మన జీవితాల్లో నిజమైన ఆరాధకురాలుగా, నిజమైన ఆరాధకునిగా ఉండవాలని కోరుతున్నాడు. ఈ యొక్క నిజమైనటువంటి ఆరాధన వ్యక్తిగతమైనటువంటి అనుభవం ద్వారా ప్రభువుకి మనం అర్పించేటటువంటి ఆరాధన. ఇది బయటికి ఎవరికి కనపడదు, బయటికి మనం చెప్పేది కాదు. కానీ నా వ్యక్తిగత జీవితంలో ఆ యొక్క బలిపీఠం, నా జీవితంలో ఆ యొక్క బలిపీఠం కట్టుకుంటూ రావాలి. ఎంతవరకు అయితే మనం మన జీవితాల్లో బలిపీఠం కట్టబడదో మనం ఆరాధికులుగా ఉండలేము. ఎప్పుడైతే మన జీవితంలో ఆ యొక్క బలిపీఠం కట్టుబడుతూ వస్తుందో, సమస్తమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి విషయాలు, కోరికలు, తలంపులు, ఆలోచనలు, ఇష్టాలు, రకరకాలైనటువంటి విషయాలన్నిటిని కూడా ఎప్పుడైతే మనము వదులుకుంటూ వస్తామో అది సజీవమైనటువంటి ఆరాధనగా, సజీవమైనటువంటి యజ్ఞంగా, సజీవమైనటువంటి సాక్ష్యంగా నా జీవితాల్లో ప్రభు చేసేవాడుగా ఉంటాడు. ఈ యొక్క ఆరాధన అనేది ఒక విశ్వాసి యొక్క జీవితంలో అది ఒక సెలబ్రేషన్, అంటే ఒక వేడుక. ఇట్స్ ఏ వేడుక. కొంతమంది ఏమంటారంటే లివింగ్ ఏ లైఫ్ ఈజ్ ఏ సెలబ్రేషన్, లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ అంటారు. అంటే ఈ లోకంలో మనం జీవించేటటువంటి జీవితం అది ఒక వేడుకండి అని అంటారు. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ యొక్క జీవితంలో మనం ప్రభు కొరకు నా వ్యక్తిగత జీవితాల్లో బలిపీఠం కట్టుతూ వచ్చేటటువంటి తర్ఫీదు, ఆ స్థితి ఏదైతే ఉందో అది ఒక వేడుక. ఆ వేడుకలో ఆ బలిపీఠం మీద మనం ఏదైతే చేస్తున్నామంటే పరిశుద్ధమును అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మన శరీరాలని ఆయనకి అర్పించుకుంటున్నాం. అది సరైనటువంటి నిజమైనటువంటి ఆరాధన. అనేకులు కానుకిచ్చి, అయ్యా మేము ఇంత కానుకిచ్చాము, లేక మనం సాక్ష్యాలు చెప్తాం,
ఏమని, ప్రభు నా జీవితంలో ఈ విధంగా చేసినాడు, నా కుటుంబంలో ఈ విధంగా చేసినాడు, నా యొక్క పని ప్రదేశంలో నేను చేస్తున్నటువంటి పనిలో ఈ విధంగా ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చినాడు అని చెప్తాము. సంతోషం, అది దేవునికి మహిమ. కానీ అసలైనటువంటి నిజమైనటువంటి ఆరాధన ఇతరులు చూచేది కాదు, కానీ నీ వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో కట్టబడుతున్నటువంటి ఆ యొక్క బలిపీఠం. ఆ బలిపీఠం మీద సజీవ యాగంగా మన శరీరాలని మనం అర్పించుకోవలసినటువంటి స్థితి. దాన్ని ప్రభు నిజమైనటువంటి ఆరాధనగా పోలుస్తూ వచ్చినాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అనేక సార్లు ఈ యొక్క బలిపీఠం కట్టుకునే విషయంలో, ఆ యొక్క బలిపీఠం కట్టుకునే తర్ఫీదులో మనం తప్పిపోయే వారంగా ఉంటాం. మనము అనేక విషయాల్లో పరిచర్యలో నిమగ్నమై ఉండొచ్చు, ప్రార్థనలకు వెళ్తూ ఉండొచ్చు, రకరకాలైనటువంటి ప్రభు కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉండొచ్చు, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండొచ్చు. అవన్నీ మంచిదే, వాస్తవమే. కానీ ప్రభు నీ జీవితంలో ఆయన ఆశిస్తున్నది ఆ నిజమైన ఆరాధకులుగా ఉండవాలని. ఆ నిజమైనటువంటి ఆరాధనకు సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు మనం చూస్తూ వస్తున్నాం. ఈ యొక్క దావీదు జీవితంలో, అబ్రహాం జీవితంలో చూస్తే వారు నిజమైనటువంటి ఆరాధకులుగా ఉన్నారు. మనము నిజమైనటువంటి ఆరాధకులుగా ఉండవాలని ప్రభు ఇష్టపడుతూ వచ్చినాడు. ఈ యొక్క ఆరాధన మనము చూస్తే అది వర్టికల్, అంటే అది ఒక పైకి ఎదిగేటటువంటి ఒక స్థితి, పైకి వెళ్ళేటటువంటి ఒక స్థితి, పైకి వెళ్ళేటటువంటి ఒక స్తంభం లాంటిది, ఒక పైకి వెళ్ళేటటువంటి ఒక స్థితి. అదేవిధంగా మనం చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్యలో మనం ఇస్తున్నటువంటి సాక్ష్యం అది హారిజంటల్ గా స్ప్రెడ్ అయ్యేటటువంటి స్థితి. సో ఈ 2 యాక్సెస్ మన జీవితంలో ముఖ్యం. ఒకటి వర్టికల్ యాంగిల్, రెండోది హారిజంటల్ యాంగిల్. వర్టికల్ యాంగిల్ ఏంటంటే నీకు ప్రభువుకి ఉన్నటువంటి సంబంధం, నీకు ప్రభువుకు ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠం, ఆ యొక్క ఆరాధన, ఆ యొక్క రిలేషన్షిప్. రెండోది వర్టికల్ గా ఉండేటటువంటి యాంగిల్ ఏంటంటే అది నీ యొక్క సాక్ష్యం, నీ యొక్క పరిచర్య ద్వారా నీవు ఇస్తున్నటువంటి సాక్ష్యం, నీ జీవితం గురించినటువంటి రక్షణ సువార్త. నువ్వేదైతే ప్రభు కొరకు కార్యం చేస్తా ఉన్నావో, అనేకులను ప్రభు దగ్గరికి నడపడానికి నువ్వు చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది హారిజంటల్. ఈ యాక్సెస్ ఏదైతే ఉందో, వర్టికల్ అండ్ హారిజంటల్ యాక్సెస్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాల్లో, ప్రతి ఒక్కరి విశ్వాస జీవితాల్లో కట్టబడవలసినటువంటి పని. ఈ పని మనం మర్చిపోతే మార్త వలె అనేక విషయాల్లో మనం నిమగ్నమై ఉన్నాం, కానీ అసలైంది మనం లేదు. ఆయన పాద సన్నిధిని మనం దూరం చేసుకునే వారంగా ఉంటాం. కాబట్టి ప్రభు యొక్క కృపను బట్టి మనం ఈరోజు సాయంత్రం హెచ్చరించబడుతున్నాం. ఏ విధమైనటువంటి బలిపీఠాలు నా జీవితంలో కట్టబడుతూ రావాలి. ఆ బలిపీఠం మీద నీవే నీ శరీరాన్ని సజీవ యాగంగా ప్రభుకి అర్పించుకునేటటువంటి ఆవశ్యకతను బట్టి ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆరాధనలో రెండో ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే స్తుతి. ఆరాధన, స్తుతి రెండు కలిసి ఉండేవి, విడదీయరానివి. అంటే స్తుతి, ఆరాధన రెండు ప్యారలల్ గా, అంటే రెండు కలిసి వెళ్తాయి. స్తుతి ఆరాధనని విడదీయలేనిటువంటిది. స్తుతి ఆరాధన కలిసి ఉంటుంది. స్తుతికి సంబంధించినటువంటి విషయాలలో దావీదు మహారాజు ఈ విధంగా చెప్తున్నాడు. ఆయన స్తుతి యొక్క ప్రాముఖ్యతను గురించి 68 సార్లు రాయటం జరిగింది. కేవలం కీర్తనలోనే దావీదు మహారాజు 68 సార్లు స్తుతి యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తూ వచ్చినాడు. కాబట్టి స్తుతి, ఆరాధన నా జీవితంలో నీ నోట్లో ప్రభు యొక్క పాట లేకపోతే రక్షించుకోవాల్సినటువంటి సందర్భం అది. బహుశా నీ హృదయం ప్రభు యందు సరిగా లేదేమో. రకరకాలైనటువంటి ఆలోచనలో మునిగిపోయి ప్రభు యొక్క సన్నిధానాన్ని మనము కోల్పోతూ వస్తాం. దాన్ని మనం ప్రతినిత్యం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ప్రభు పాదాల వైపు తిరిగి, అయ్యా లెక్కలేని సార్లు
ఈ స్థితి నుండి మేము తొలగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మమ్మల్ని సరిచేయమని ప్రభు పాదసన్నిధిలో మనం అడుగుతూ రావాలి. రెండోది, ఈ యొక్క ఆరాధనలో ఎవరైతే ప్రభువు నుండి తొలగిపోయినటువంటి స్వభావం కలిగి ఉంటారో, ఎవరెవరైతే ప్రభువు నుండి దూరమైనటువంటి స్థితిలో ఉంటారో, ప్రభువుకి సమీపంగా లేని స్థితిలో ఉంటారో, ఈ ఆరాధన వారిని ప్రభువుకి దగ్గరగా తీసుకొస్తుంది. ఇట్ డ్రాస్ దెమ్ టు గాడ్ త్రూ వర్షిప్. నీవు ఆరాధనకుడుగా ఉండి ప్రభువుకు దూరంగా ఉండలేవు. నువ్వు ఎప్పుడైతే నిజమైన ఆరాధకుడుగా ఉంటావో ప్రభువుకి దగ్గరగా ఉంటావు. నీ జీవితంలో ఆరాధన లేకపోతే ప్రభువుకు దూరంగా ఉన్నటువంటి స్థితి. కాబట్టి ఈరోజు మీరు మనలో అనేక రకాలైనటువంటి బలహీనతలు ఉండొచ్చు, లేక ఎన్నిసార్లు తప్పిపోయినటువంటి ఓడిపోయినటువంటి స్థితిలో మనం ఉండొచ్చు. కానీ మనం తిరిగి ప్రభు పాసందికి రావాలి, తిరిగి కట్టబడాలంటే మనం ఆరాధకులుగా తయారు కావాలి. వర్షిప్ దట్ బ్రింగ్స్ అస్ క్లోజ్ టు ద లార్డ్. రెస్టరేషన్ మన జీవితాల్లో రెస్టరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆరాధన ద్వారానే జరుగుద్ది. ఎవరెవరైతే బలహీనంగా ఉన్నామో, అనేక బలహీనతతోటి చుట్టుబడుతూ వస్తున్నామో, కొన్ని రకాలైనటువంటి బలహీనతల నుంచి మనం బయటపడలేనటువంటి స్థితి, ఓడిపోయేటటువంటి స్థితి, అనేక సార్లు వెనుదిరిగి చూచే స్థితి, ప్రభువునందు సరిగా లేనటువంటి స్థితి. ఈ స్థితిలో ఉన్నటువంటి మనం ఎవరమైనా సరే దాని నుంచి మనం సమకూర్చబడాలి అంటే ఒక విషయం ఏంటంటే నువ్వు ఆరాధకుడుగా తయారు కావాలి. When you worship the Lord, you will be drawn closer to the Lord. ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో ప్రభువుకి మనం దగ్గర అవుతాం. ఇది ఒక సీక్రెట్. ఈ యొక్క సీక్రెట్ ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రెండో విషయము, వర్షిప్ ఏదైతే ఉందో, ఆరాధన ఏదైతే ఉందో ప్రభుతోటి మనకి ఒక సంబంధాన్ని స్థిరపరిచేదిగా ఉంటుంది. ఆ యొక్క సంబంధం నీవు ప్రతిదినం కూడా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తూ రావాలి. అప్పుడే ఆ యొక్క ఆరాధన యొక్క ఫలం నీ జీవితంలో కనపడుద్ది. కాబట్టి ఈ రెండు విషయాలు, ఒకటి ఎవరైతే మనము బలహీనంగా ఉన్నామనుకుంటున్నామో, ఏయో కొన్ని విషయాల్లో మనం ఓటమి పాలవుతున్నామో, ఏ విషయాల్లో మనం ప్రభువుకు దూరంగా ఉంటున్నామో, ఏ విషయాలను బట్టి ప్రభు యొక్క ఆ యొక్క సన్నిధానాన్ని మనం అనుభవించలేకపోతున్నాము, అటువంటి వారందరికీ ప్రభు ఇచ్చేటటువంటి అవకాశం ఏంటంటే నీవు ఆరాధకునిగా తయారు కావాలి. ఇఫ్ యు వర్షిప్ ద లార్డ్, ఇఫ్ యు ఆర్ ఎ వర్షిప్పర్, దెన్ యూ విల్ బి డ్రాన్ క్లోజర్ టు ద లార్డ్. ఆ యొక్క శోధనలు, ఆ యొక్క బలహీనత ద్వారా వచ్చేటటువంటి సమస్తమైనటువంటి సమస్యల నుండి ఆరాధన నిన్ను విముక్తునిగా చేస్తుంది. రెండో విషయము, అది నిన్ను ప్రభుతోటి సత్సంబంధాన్ని నిలబెట్టడానికి సహాయపడుతుంది. ప్రభుతోటి కోల్పోయినటువంటి ఆ లింక్, ప్రభుతో కోల్పోయినటువంటి ఆ సహవాస బంధం స్థిరపరచబడాలి, పునరేకించబడాలి, మళ్ళీ దాన్ని కట్టబడాలి అంటే ఆరాధన నా జీవితంలో చాలా ముఖ్యం. ఒక నిజమైనటువంటి ఆరాధకుడు తన జీవితంలో సంపూర్ణమైనటువంటి విధేయత, సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగి ఉండాలి. మన జీవితంలో సంపూర్ణమైనటువంటి సమర్పణ, సంపూర్ణమైనటువంటి విధేయత ప్రభు వాక్యానికి లేకుండా నేను నిజమైన ఆరాధకులుగా ఉండలేము. ఒక నిజమైన ఆరాధకుని యొక్క జీవితంలో సంపూర్ణమైనటువంటి సమర్పణ, సంపూర్ణమైనటువంటి విధేయత కలిగి ఉంటుంది. ప్రభు యొక్క వాక్యానికి విధేయత లేని, లేక సంపూర్ణంగా విధేయత చూపని, లేక సమర్పించబడనిటువంటి జీవితాలు నిజమైన ఆరాధకునిగా ఉండలేవు. కాబట్టి వీ హ్యావ్ టు కమిట్ అవర్ సెల్స్. అనేక విషయాల్లో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక 7:5, మత్తయికి రాసిన పత్రిక 9:15 ఏం చూస్తూ వస్తున్నామంటే ఏ విధంగా మనము ప్రభువు పాద సన్నిధికి వచ్చి ఆ యొక్క విధేయత, ఆ యొక్క సమర్పణని కలిగి ఉండాలి. అనేక సార్లు మనం మన వ్యక్తిగత జీవితంలో కొరకు ఉపవాసం అండి ప్రభు పాద సన్నిధిలో పోరాడేటటువంటి అనుభవం లేని వారంగా ఉంటాం. ఈ రోజు ఉపవాస ప్రార్థన ఉంది బ్రదర్ మనందరికీ అంటే ఉపవాస ప్రార్థనకి వెళ్ళటానికి ఇష్టపడతాం. కానీ ఒకరోజు నాకు నేనుగా ఒక ఉపవాస దినాన్ని ప్రకటించుకొని, అయ్యా నా జీవితంలో ఉన్నటువంటి ఓటమిని బట్టి, నా జీవితంలో ఉన్నటువంటి పతనాలను బట్టి, నా జీవితంలో మీకు దూరంగా ఉన్నటువంటి స్థితిని బట్టి
నన్ను సమకూర్చుదేవా అని ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటటువంటి అనుభవం చాలా అరుదుగా ఉంటుంది మనలో. కాబట్టి ఈరోజు మనం హెచ్చరించబడుతూ వస్తున్నాం. ప్రభు యొక్క మెండైనటువంటి కృప మన పక్షాన ఇంకనూ నిలిచి ఉండగా ఆయన వైపు తిరిగి చూసి అయ్యా క్షమించి కరుణించి కృప చూపమని అడుగుతూ రావాలి. అది ఆ యొక్క ఎక్స్ట్రీమ్ సబ్మిషన్, సంపూర్ణమైనటువంటి విధేయత, సంపూర్ణమైనటువంటి సమర్పణ నా జీవితంలో రావాలి. ఈ యొక్క మన జీవితంలో ఎంతవరకు అయితే ఏదేని పాపం, ఒప్పుకొనని పాపం ప్రభు యొక్క అధికారం కిందకి, ఆయన యొక్క శిలువ రక్తం కిందకి తీసుకురానటువంటి పాపం, అవిధేయత ఏదైనా కావచ్చు, అది ఇంకనూ అట్లనే నిలిచి ఉంటే నీ జీవితంలో నీవు నిజమైన ఆరాధకుడు కాలేవు. కాబట్టి ఎవ్రీథింగ్ హ్యావ్ టు బి బ్రాట్ అండర్ హిస్ సబ్మిషన్. ఆ యొక్క నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంశం, ప్రతి కోణం, ప్రతి విషయం ప్రభు యొక్క అధికారం కిందకి, ఆయన శిలువ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని రావాలి. అప్పుడే నీవు ఒక ఆరాధకునిగా తయారు కావటానికి అవకాశం ఉంది. ఒప్పుకోని పాపం, ఇంకనూ వదిలిపెట్టినటువంటి స్థితి, అవన్నీ నా జీవితంలో ఇంకనూ కలిగి ఉంటే మనం నిజమైనటువంటి ఆరాధకులు కాలేము. నిజమైనటువంటి ఆరాధనలో ఉండేటటువంటి మరొక లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే ప్రభు వాక్యాన్ని మనం వింటామో ఆ వాక్యానికి విధేయత చూపుతాం. కొంతమంది మనం ఏం చేస్తామంటే వాక్యం వింటాము కానీ విధేయత చూపం వాక్యానికి. నిజమైన ఆరాధకుని యొక్క జీవితంలో ఎప్పుడైతే మనము ప్రభు యొక్క వాక్యానికి విధేయత చూపుతామో ప్రభువుని ఆరాధించే హృదయం మనం కలిగి ఉంటాం. మనం అందరం కూడా ఒకసారి పరీక్షించుకొని చూస్తే ఇది ఎంతగానో సత్యం. ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యం మనం వింటామో విని అటు వదిలేయకుండా అయ్యా ఈ యొక్క వాక్యానికి నేను ఈరోజు విధేయత చూపుతున్నాను, నా జీవితంలో కార్యం చేయి అన్నప్పుడు అది ఆరాధనగా ప్రభు మన జీవితంలో కార్యం చేసే విధంగా తయారవుతుంది. 4వ అంశము మన జీవితంలో ఆ యొక్క రైచియస్నెస్, నీతి క్రియలు. నీతి నా జీవితంలో, నీ జీవితంలో నీతి లేకపోతే, మనము పరిశుద్ధత లేకపోతే మనము ఒక నిజమైనటువంటి ఆరాధకులు కాలేము. కాబట్టి మనం ఈరోజు హెచ్చరించబడతా ఉన్నాము. ఒకటి, సంపూర్ణమైనటువంటి విధేయత. రెండోది, ఏ విషయాల్లో అయితే ప్రభువుకి ఇంకా దూరంగా ఉన్నామో వాటిలన్నింటినీ ప్రభు యొక్క రక్తం కిందకి తీసుకొని వచ్చి వాటిని ఒప్పుకొని ప్రభు కొరకు నిలబడేటటువంటి స్థితి. మూడోది, ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యం వింటామో వాక్యానికి విధేయత చూపేటటువంటి స్థితి. నాలుగోది, మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధత, నీతి క్రియలు. మనల్ని నీతిమంతులుగా చేసింది ప్రభువే. నీతిగా జీవించాల్సినటువంటి జీవితం. ఈ యొక్క స్థితి మనలో లేకపోతే ఒక నిజమైనటువంటి ఆరాధకులుగా ఉండలేము. అన్నిటికంటే ముఖ్యంగా, అంతిమంగా, ఆఖరిగా మన యొక్క ఆరాధన ప్రభువుని మధ్యలో పెట్టాలి. గాడ్ హ్యాస్ టు బి ఇన్ ద సెంటర్ ఆఫ్ అవర్ వర్షిప్. హీ హ్యాస్ టు బి ద సెంట్రల్ థీమ్ ఆఫ్ అవర్ వర్షిప్. ఆయన మన యొక్క ఆరాధనకి ప్రధానమైనటువంటి ఒక పాత్రుడు. కాబట్టి ఈ విషయాలన్నిటిని బట్టి ప్రభువుని మనము ఆరాధిస్తూ రావాలి. నేను నా జీవితంలో కొరతగా ఉన్నటువంటి విషయాలను బట్టి ప్రార్థించడం కన్నా, నేను నా జీవితంలో ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన యొక్క కాపుదలను బట్టి, ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి, ఆయన గుణగణాలని నా జీవితంలో ఏ విధంగా రుచి చూస్తూ వచ్చినామో ఆ గుణగణాలను బట్టి మనం ఆయన్ని ఆరాధిస్తూ రావాలి. ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి నువ్వు ఆరాధిస్తున్నావా? ఆయన యొక్క విశ్వాసతను బట్టి నువ్వు ఆరాధిస్తున్నావా? ఆయన నీ జీవితంలో చేసినటువంటి రక్షణ కార్యాన్ని బట్టి నువ్వు ఆరాధిస్తున్నావా? ఆయన నీకు కోటగా, దుర్గంగా, ఆశ్రయ దుర్గంగా, ప్రాకారం కలిగిన కోటగా, దాగుచోటుగా, దావీదు మహారాజు యొక్క అనుభవంలో చూస్తే ఎన్నో రకాలైనటువంటి ఆయన యొక్క గుణగణాలు అన్నిటిని బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చినటువంటి జీవితాన్ని మనం చూస్తాం. అదే ప్రభు నా జీవితంలో కూడా ఉన్నాడు. దావీదు జీవితంలో ఏ దేవుడైతే ఉన్నాడో నా జీవితంలో కూడా అదే దేవుడు మనతో ఉన్నాడు. రోజు మనం అందరం కూడా ఒకసారి మనం అందరం కూడా అయ్యా లెక్కలు ఎన్నిసార్లు తప్పిపోయినాం, ఈ విషయంలో సమకూర్చబడేటటువంటి స్థితి మాకు అనుగ్రహించమని ప్రభువుని అడుగుదాం.
ఆయన యొక్క కృపకై ఆయన వైపు చూద్దాం, ప్రార్థించుకుందాం. నమ్మకమైన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, నీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నమ్మకమైన దేవా, ప్రేంగుల తండ్రి, వెతబడిన వాక్యములకే మీ కొందనాలు. అయ్యా, మమ్మల్ని నిజమైనటువంటి ఆరాధికులుగా, అయ్యా మమ్మల్ని మీకు దగ్గరగా ఉండేవారుగా, అయ్యా ఏ ఏ విషయాల్లో మేము తప్పిపోతున్నామో వాటి ద్వారా మేము సమకూర్చబడే వారంగా, అయ్యా వాక్యానికి విధేయత చూపే వారంగా, అయ్యా మా యొక్క జీవితంలో నమ్మకమైన తండ్రి ఆ యొక్క నీతి, అయ్యా ఆ పరిశుద్ధత ఉండే విధంగా, అయ్యా మీరు మా ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించే విధంగా నమ్మకమైన తండ్రి మా జీవితాలు ఆరాధించడానికి, బలిపీఠం కట్టబడటానికి సరైన విధంగా మేము వాటిని అనుకరించే విధంగా అయ్యా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన రాజా, మహిమ కలిగిన తండ్రి, దావీదు జీవితం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. అబ్రహాం జీవితంలో అయ్యా బలిపీఠాలు, నమ్మకమైన తండ్రి ఆరాధన కలిగినటువంటి జీవితాలను బట్టి మాట్లాడుతూ వచ్చినారు. నమ్మకమైన తండ్రి మా వ్యక్తిగత జీవితాల్లో కృపను అనుగ్రహించండి. ఒప్పుకుంటున్నాను దేవా, నా జీవితంలో అయ్యా ఆరాధన లేనిటువంటి స్థితిని బట్టి అయ్యా అనేకమైనటువంటి ఆత్మీయ లాభాలను కోల్పోతూ వచ్చినాను తండ్రి. మీ యొక్క సన్నిధానాన్ని, అయ్యా మీతో ఉండవలసిన సంబంధాన్ని నేను కోల్పోతూ వచ్చినాను. అయ్యా ఈరోజు మాతోటి మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు. అయ్యా మీ వాక్యానికి విధేయత చూపుతుండగా కట్టుబడటానికి కృపను అనుగ్రహించండి. అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపను అనుగ్రహించండి తండ్రి. మా అందరిలో తండ్రి ఆత్మకార్యం జరగటానికి, పరిశుద్ధాత్ముడు అయ్యా మమ్మల్ని ప్రేరేపించడానికి, మా హృదయాలు అయ్యా బలిపీఠంగా కట్టబడటానికి, దాని మీద మా యొక్క అయ్యా శరీరం, మా యొక్క అయ్యా సజీవ యాగంగా మా శరీరాలని మీ కొరకు అర్పించుకునే జీవితాలు అయ్యా నమ్మకమైన తండ్రి కృపను అనుగ్రహించండి తండ్రి. అటు జీవితం, అటు కృప మా శక్తి ద్వారా కాదు, కానీ అయ్యా మీ కృప ద్వారా అనుగ్రహించండి. అయ్యా మీరు బలపరచండి, మీరు నడిపించండి తండ్రి. మీ పాదాలు పట్టుకుంటుండగా కృపను అనుగ్రహించండి. నమ్మకమైన దేవా, చేరొచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలని మీరు బాగా ఎరిగింది కదా తండ్రి. అయ్యా సమకూర్చండి, అయ్యా కట్టండి తండ్రి. అంత దినాల్లో ఉన్నాం తండ్రి. అయ్యా జాలి చేసుకోమని, అయ్యా కరుణించమని మీ వైపు చూస్తూ మీ పాదాలు పట్టుకుంటూ కేవలం వట్టివారం, కేవలం పనికి మాని వారం ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావములకు మీరు మాత్రమే పాత్రుడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అతి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. కొంచెం టైం ఉంది మనకి కాబట్టి ఒక చిన్న విజ్ఞాపన ప్రార్థన చేస్తాము. అక్క శ్రద్ధక్క ప్రైజ్ లార్డ్ అక్క. గ్లోరీ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. విజ్ఞాపన ప్రార్థన చేయండి సిస్టర్. హలో సిస్టర్, విజ్ఞాపన ప్రార్థన చేయండి సిస్టర్. మొన్న ఉండే కదా కొన్ని ప్రార్థాంశంలో, అవి మన ఎవరు వీణా సిస్టర్ గురించి చేయండి. వీణా సిస్టర్, చెన్నయ్య వాళ్ళిద్దరు గురించి చేయండి. వీణా సిస్టర్ కి మంచిగా మెమొరీ రావాలని చేయండి. స్తోత్రం. పరిశుద్ధుల మహిమల రజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రజానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రజానికి వందనాలు తండ్రి. వీణ సిస్టర్ ముట్టండి దేవా. దేవానికి వందనాలు తండ్రి. అని ముట్టి తాకి స్వస్థపరచండి. మంచి జ్ఞాపక శక్తి ఇప్పటికి దయచేయండి దేవా. నీ కృపలో భద్రపరచుకోండి దేవానికి వందనాలు తండ్రి. మీ దేవతలు తోడంలేవా. శోధన అన్ని కొట్టివన్నీ గాయపడిన అసంతపడని ముట్టి తాకి స్వస్థపరిచి విడుదల దయచేసి నీ కృపలో భద్రపరచుకొని ఆ కుటుంబంలో సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి దేవా. ఏసు రజానికి స్తోత్రం దేవా. చిన్న బ్రదర్ కూడా ముట్టండి దేవా. ఏసు రజానికి స్తోత్రం. ఆయనకున్న మంత్రశక్తుల నుంచి విడుదల పొందాలి. ప్రతి ఒక్క పాపం అనే బంధకట్ల నుంచి విడుదల దయచండి దేవా. ప్రతి శోధన కొట్టివండి దేవానికి వందనాలు తండ్రి. అప్పుడు మీరు తాకండి విడుదల దయచేసి నీ కృపలో భద్రపరచుకొని ఆ కుటుంబంలో సమాధానం దయచేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని మీరు తోడండి దేవా. ఇంకిద్దరు అంశాలు కూడా మీరు తోడండి దేవా. అలా కుటుంబంలో ప్రతి ఒక్క సమస్యల నుంచి విడుదల తెచ్చండి. ఆ కుటుంబాలను కూడా మీరు రక్షించుకొని దేవా నీ కృపలో భద్రపరచుకొని నీ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసు కృష్ణనామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. భాషా బ్రదర్ గురించి ప్రార్థించారు. దీపా సిస్టర్ ప్రార్థించారు. దీపా సిస్టర్ ఇది భాషా బ్రదర్ గురించి ప్రార్థించండి. కిడ్నీ ప్రాబ్లమ్. భాషా బ్రదర్. భాష చేసినట్ట నిమిషం. పరిశుద్ర ప్రేమల దేవ, కృపల తండ్రి దేవ యేసు ప్రభ నీకే లెక్కలేని వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్ర హల్లెలూయా.
పరిశుద్ధ ఒక సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా, మరి ఆరాధన విషయం కోసం ప్రభా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఏసియా, మేము ఎంత నీ యొక్క సన్నిధిలో గడుపుతామో ప్రభా, అంతగానే ప్రభా మీరు మాకు తోడై ఉండి నడుచుకుంటారు ప్రభా, మాకు సహాయపడతారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అదే రీతిగా ప్రభా భాష బ్రదర్ విషయం కోసం ప్రార్థిస్తున్న తండ్రి ఎస్ఎం యొక్క ఆత్మకార్యం జరిగించండి. తనకున్న ప్రతి సమస్య ప్రభా నీ యొక్క పాద సన్నిధికి తీసుకొస్తున్న తండ్రి మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభా. తండ్రి ఏసియా యొక్క బ్రదర్ని ఆ యొక్క కిడ్నీలో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ ని ప్రభా గద్దించి కొట్టివేయండి ప్రభా. ఆ యొక్క కిడ్నీని మీరు తాకి ముట్టి స్వస్థపరిచి తనకి ప్రభా తల నుంచి అరికాల వరకు ప్రతి నరలో ప్రతి ఒక్క ఎముకలలో ప్రభా నీ యొక్క జీవంని కుమరించి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయండి. తన కుటుంబం అంతా కూడా ప్రభా సమాధానం కలిగి ఉండాలా. కుటుంబం అంతా కూడా ప్రభా సాక్షిగా నిలబెట్టండి ప్రభా. మీరే తోడే నడిపించండి. ఆ బ్రదర్ కి ప్రభా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి సాక్షిగా నిలబెట్టండి. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆ బిడ్డకు ప్రభా నీ యొక్క హస్తం తోడించండి ప్రభా. మరి ఏ డాక్టర్ అయితే చూస్తున్నారో ప్రభా తనకి మంచి జ్ఞానం అనుగ్రహించండి. ఆ యొక్క డాక్టర్ తో ప్రభా మీరు మాట్లాడిన ప్రభా, మళ్ళీ ట్రీట్మెంట్ చేసే ప్రతి డాక్టర్స్ తో కూడా మీరు మాట్లాడిన ప్రభా. అదే రీతిగా తండ్రి ఆ బ్రదర్ కి ప్రతి ఆవలలో ప్రభా నీ యొక్క జీవం కుమ్మరించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తాం నా తండ్రి. దేవా యేసు ప్రభా మీరే ఆత్మకార్యం జరిగించి సాక్ష్యం నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించాడు వేడుకొచ్చున్నాం నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసిన వారిని దేవుడు దీవించను గాక. స్వరాజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఆశీర్వాదం. సిస్టర్ ఇచ్చిన సిస్టర్ ఆశీర్వాదం. అందరు కళ్ళు మూసుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క.